కేస్ ఈజ్ అడ్జర్న్డ్. ఈ కేసు వాయిదా వేయడమైనది. నడుస్తున్న చరిత్ర మీద పడిపోతున్న మరకల్ని తొలగించుకునే ప్రతి పని కూడా వాయిదా పడిపోతోంది. ఇండియన్ పీనల్ కోడ్లో ఉల్లంఘించబడుతున్న ప్రతి అధికరణాన్ని ఈ దర్బార్ బీరువాల్లోని పుస్తకాల్లో బంధించేసుకుంటున్నాం. రేప్, మర్డర్, కరప్షన్, డెకాయిటీ, టెర్రరిజం ఇలా భంగపడిపోయిన మన చట్టాల్ని మొత్తం రద్దు చేసుకుని కొత్తగా తిరిగి రాసేసుకోవాలన్నంత కసి పెరుగుతోంది. నిన్నటికి వీడ్కోలు చెప్పి వర్తమానం మీద నిలబడి రేపటి తరాల కోసం ఇక్కడే మన మస్తిష్కాలకు పదును పెట్టి పిడికిళ్లు బిగించుకోవాలన్న ఆశ అయితే ఉంది. కానీ సంకెళ్ళు పడిపోతున్నాయి. ఎక్కడికక్కడ సంకెళ్ళు. ఎవరో అన్నట్టు కాళ్లకు, కళ్లకు, నోటికి, నుదుటి రాతకు అన్నిటా సంకెళ్లే. సంకెళ్ళు, కళ్ళకు సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు, నుదుటి రాతకు సంకెళ్ళు. ఎందుకీ ప్రస్తావన? ఎందుకింతటి ఉపోద్ఘాతం? జరిగిపోతున్న సంఘటనలు మన మనసుల్ని ఛిద్రం చేసి పారేస్తున్న నేపథ్యాలే ఈ నిర్వేదానికి కారణం. వేదాంతాలు ఎందుకు పుడతాయన్న ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ లేవు గాని ఆగని మన ప్రగతి ప్రయాణం అలుపెరగకుండా, అడ్డు అదుపు లేకుండా నిస్సిగ్గుగా నగ్నంగా పరిగెడుతున్న మన నాగరికత పేపర్ల నిండా వార్తల రూపంలో అంకెల్లో వికృతంగా కనిపిస్తుంటే ఎగురుతూ రెపరెపలాడుకుంటూ అంతెత్తున ఎగురుతున్న మన మువ్వనెల జెండా అప్పుడప్పుడు కిందకు జాలిగా చూస్తున్నట్లు ఫీలింగ్. 6 ఏళ్ల చిన్నారి నెత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ 10-13 ఏళ్ల పిల్లోళ్లు, కులాంతర వివాహాలు చేసుకున్న రాష్ట్రాల్లో అభ్యుదయం ఆంధ్రప్రదేశ్దే. 50 రోజుల నిరసనల ఖరీదు 2000 కోట్లకు పైమాటే. అమెరికా అందగత్తె కిరీటాన్ని దక్కించుకున్న తెలుగు అమ్మాయికి జాతి వివక్ష. ఈ జర్నలిస్ట్ డైరీ పేజీల్లో ఇటువంటి సిరా మరకల్ని చూసి చూసి విసిగెత్తిపోతోంది. వాటిని అక్షరాలు, పదాలు, వాక్యాలనుకుని మనం భ్రమపడిపోతున్నామే తప్ప వాటికి నిజమైన తర్జుమాలు చేసి చూసుకుంటే, సవివరమైన భాష్యాలు రాసుకుంటే కన్నీళ్లే మిగులుతాయి. ఓ పక్క గర్వంగా తలెత్తుకునే పరిణామాలు, ఇంకో వైపు ఏడ్చి ఏడ్చి మొత్తుకోవాల్సిన ఘటనలు, సంఘటనలు. అవును, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి పరిష్కారానికి 100 రకాల భేదాభిప్రాయాలుంటాయి. ఈ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలకు ఇంకో కమిటీ ఉంటుంది. ఆ కమిటీలిచ్చే నివేదికల బరువుతో బీరువాలకు బీరువాలే నిండిపోతాయి. ఈ నివేదికల సిఫార్సులు, అభిప్రాయ భేదాలు అన్నీ విడివిడిగా నల్ల కోట్లేసుకుని కోర్టు హాళ్లలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు వాదాలు, యుద్ధాలు చేసుకుంటూనే ఉంటాయి. వాయిదాలు వాయిదాలు, తారీఖ్ పే తారీఖ్. మళ్లీ సత్వర న్యాయం కావాలంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల డిమాండ్స్. మామూలు కోర్టుకు ఈ ప్రత్యేక కోర్టుల స్పీడ్లో కేవలం 20% తేడా. జస్ట్ బ్రేకింగ్ న్యూస్. 20% స్పీడ్ అంతే. విచారణ ఒక ప్రక్రియ. దాన్ని వేగవంతం చేయాలంటే ఎలా? కొన్నింటికి కాల పరిమితిని విధించలేం. అదంతే అంటూ మళ్లీ కాళ్లకు, కళ్లకు సంకెళ్ళు. అంతెందుకు, కళ్లకు రాజకీయ కళద్దాలు తగిలించుకుని ఆ పిచ్చి రంగులతోనే తెలంగాణ సమస్యకు పరిష్కారాల్ని కనిపెట్టేయాలని ఇన్నేళ్లుగా కాలహరణం చేసిన కాంగ్రెస్కు అసలు కళ్లే లేవని ఇవాళ తేలిపోయింది. ఈ గుడ్డి దర్బార్లో అసలు రాష్ట్రానికి దిశానిర్దేశం జరిగిపోతుందనే భ్రమలు ఇంకా కొంతమందివి. ప్రధాని పదవిని వదులుకున్నందుకు ఆమె త్యాగశీలి కావచ్చు, కానీ ఓ గుడ్డివాడు ముందుకు నడవచ్చు. చేతికర్ర సాయంతోనో, మన్మోహన్ లాంటి మౌనీ బాబాల చేతి సాయంతోనో. ఇక్కడ తెలుగోళ్లంతా మాత్రం కలిసికట్టుగా వెనక్కి వెనక్కి నడిచేస్తూ 20 ఏళ్ల వెనక్కి వెళ్ళి కొత్త కొత్త మైలురాళ్లని దాటేసుకుంటూ రికార్డులు బద్దలు కొట్టేసుకుంటున్నారు. ఆ గిన్నీసు బుక్కులోడికే బుర్ర తిరిగిపోతోంది. ఎప్పుడో గాని అనిపించేది కాదు, ఇప్పుడు రోజూ అనిపిస్తోంది. మళ్ళీ మళ్ళీ అనిపిస్తోంది. అక్కడెక్కడో ఆఫ్రికన్ దేశాల్లో, అరబ్బు దేశాల్లో కొన్ని గుంపులు రోడ్ల మీదకొచ్చి తుపాకులతో స్వైర విహారాలు చేసేసి అరగంటలో 60-70 మందిని హతమార్చి హాహాకారాల మధ్య నుంచి నినాదాలు చేసుకుంటూ జీపుల్లో వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు ఎంతో దూరంలో లేవని అప్పుడప్పుడు అనిపించేది. కానీ ఇప్పుడు అదే పనిగా మళ్ళీ మళ్ళీ అనిపిస్తోంది. చావుడప్పు, అదే మరణ మృదంగం మీకు వినిపిస్తోందా? అదేదో పోకిరుడి సినిమాలో చెప్పుకున్నట్లు మనలాంటి వాళ్ళకు కూడా ఆ 5th సెన్స్ అంటూ పనిచేస్తూ ఉంటుంది. భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఈ భవిష్యత్తు కోర్టులకే కనిపించదు.
కేవలం వినిపిస్తుందంతే. ఈ కేసు వాయిదా వేయడం అన్నది. ద కేస్ ఈజ్ అడ్జర్న్డ్.